హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఆర్కే కలెక్షన్స్లో అయితే ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆర్కే కలెక్షన్స్ అంటే మన అందరికీ తెలుసు కదా, శారీస్కి ది బెస్ట్ ప్లేస్ కదా. చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి కదా శారీస్ ఇక్కడ. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఒక 15 days బ్యాక్ వాళ్ళు సేల్ పెట్టారండి, క్లియరెన్స్ సేల్. అంతకుముందు ఎప్పుడు సేల్ పెట్టలేదంట. ఫస్ట్ టైం సేల్ పెట్టడం వల్ల జనాలైతే టూ మచ్గా వచ్చారండి. నార్మల్ డేస్లోనే ఆర్కే కలెక్షన్స్లో టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. అందులోనూ ఇంకా సేల్ అనేసరికంటే చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. ఆ టూ మచ్ క్రౌడ్ వల్ల సేల్ అయితే అక్కడికి స్టాప్ చేశారండి. ఆఫ్టర్ 15 days ఈసారి భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణ మండపంలో అయితే ఈ క్లియరెన్స్ సేల్ పెట్టారు. ఆల్మోస్ట్ అన్ని శారీస్ పైన కూడా 50% డిస్కౌంట్ అయితే పెట్టారు. శారీస్ అయితే ఒకదాన్ని మించి ఒకటి చాలా బాగుంది కలెక్షన్. ఈ పట్టు శారీ చూడండి ఎంత బాగుందో కదా, కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. దీనిపైన ఫ్లాట్ 50% డిస్కౌంట్ అయితే పెట్టారు. శారీ షాపింగ్ అంటే మన లేడీస్కి ఎంత ఇష్టమో కదా. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వచ్చారో. అందరూ కూడా ఇలా కుప్పలు కుప్పలుగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. శారీస్ చాలా రీజనబుల్కి అనిపించాయి. అంత బాగానే ఉంది కదా, మరి ఏం జరిగి ఉంటుందో అనుకుంటున్నారు కదా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఈ పింక్ శారీ చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగా అనిపించింది కాంబినేషన్ అయితే. ఈ శారీ కాంబినేషన్ కూడా సూపర్గా అనిపించింది. చాలా స్టాక్ ఉండే, అలాగే శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో పెట్టారు. ఈ శారీస్కి మాత్రమే చిన్న చిన్న మైనర్ డ్యామేజెస్ ఉన్నాయి, కానీ అవి చాలా చిన్నవండి. జస్ట్ కలర్ ఫేడ్ అవ్వడం లేదా లైట్గా థ్రెడ్ అలా రావడము, అలాంటి చిన్న చిన్న మైనర్ డ్యామేజెస్ ఉన్నాయి. మిగతా వాటికైతే ఫ్యాన్సీ శారీస్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ అనిపించలేదు మేము చూసిన వరకు అయితే. ఈసారి ఈ క్లియరెన్స్ సేల్ అనేది చాలా పెద్ద ప్లేస్లోనే అరేంజ్ చేశారు కదా, కాబట్టి అందరికీ ఇలా రిలాక్స్గా కూర్చుని సెలెక్ట్ చేసుకునేలాగా చాలా బాగుండింది ప్లేస్ అయితే. ఈ పట్టు శారీ చూడండి, బ్రైడల్ కలెక్షన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కదా. శారీ పైన కూడా 50% డిస్కౌంట్ అయితే ఉంది. చాలా బాగా అనిపించింది కాంబినేషన్, అది సూపర్గా ఉండింది. ఈ శారీ చూడండి ఎంత బాగుందో కదా, చాలా డిఫరెంట్గా వచ్చింది కదా డిజైన్. బిగ్ పీకాక్స్ వచ్చి బార్డర్ కూడా చాలా పెద్దగా ఉండింది. పట్టు శారీసే కాదండి, ఫ్యాన్సీ శారీస్ పైన కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. ఫ్యాన్సీ శారీ చూడండి జిమిచూ క్లాత్లో ఇప్పుడు ట్రెండ్ కదా, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఓన్లీ 750కే చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉండింది ఆ శారీ కూడా. ఈ కాంబినేషన్ చూడండి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. చాలా బాగుంది కదా, బిగ్ బార్డర్ వచ్చి. ఈ శారీ అయితే చాలా రీజనబుల్గా అనిపించింది. ఈ పట్టు శారీస్లో అయితే కలెక్షన్ చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయో. శారీ చూడండి 7,070 రూపీస్ది 3,530 రూపీస్కే వస్తుంది. ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్. సెమీ గద్వాల్ శారీ చూడండి, ఇది కూడా 50% డిస్కౌంట్లో పెట్టారండి. ఇప్పుడు అవి ట్రెండ్లో ఉన్నాయి కదా. ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి
ఈ శారీస్ పైన నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అని ముందే చెప్పారండి వాళ్ళు. కాబట్టి అందరూ క్లియర్గా ఇలా చూసుకుంటూ తీసుకుంటున్నారు. ఈ క్లియరెన్స్ సేల్ అనేది 10 o'clockకి స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో చాలా స్టాక్ అయితే ఉండింది, బట్ ఆఫ్టర్ 11:30 ఇంకా స్టాక్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. అంత జనాలు వచ్చారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, కాబట్టి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కావాల్సిన శారీస్ తీసుకోవడానికి చాలామంది జనాలు అయితే వచ్చారండి. చాలా దూరం దూరం నుంచి వచ్చారు. కొత్తపేట్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్ ఇలా చాలా దూరం దూరం నుంచి వచ్చారండి. కొందరైతే సంగారెడ్డి నుంచి కూడా వచ్చారు. అందరు కూడా చాలా ఇష్టంగా వాళ్ళకి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ 12 తర్వాత బయట క్రౌడ్ టూ మచ్గా పెరిగిపోయిందంట. టూ మచ్ క్రౌడ్ వల్ల, అలాగే లోపల బిల్లింగ్ కౌంటర్స్ దగ్గర కూడా రష్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ సేల్ అయితే ఆపేశారండి సడన్గా. ఇంత పెద్ద ప్లేస్లో సేల్ పెట్టినా కూడా మళ్ళీ 15 days బ్యాక్ జరిగినట్టుగానే ఈసారి కూడా జరుగుతుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. పోలీసులు వచ్చి అందరినీ కూడా బయటకు పంపించారు. అందరూ ఎంతగానో ఇష్టపడి సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్న శారీస్ లోపలే వదిలేసి వట్టి చేతులతో బయటకు వస్తున్నందుకు అందరూ చాలా ఫీల్ అయ్యారు. చూస్తున్నారు కదా శారీస్ పాపం నిర్జీవంగా ఎలా పడున్నాయో. లేడీస్కి శారీస్ షాపింగ్ అంటే ప్రాణం కదా. సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్న శారీస్ చేతిలో పట్టుకుని 1-2 hours బిల్లింగ్ కౌంటర్ దగ్గర వెయిట్ చేసిన తర్వాత ఎంతగానో ఇష్టంగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్న శారీస్ అక్కడే లోపల వదిలేసి వట్టి చేతులతోనే బయటకు రావాల్సి వచ్చిందండి. ఇలా జరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లియరెన్స్ సేల్ రెండోసారి కూడా ఇలా ఆగిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇలా ఎంతమంది ఈ క్లియరెన్స్ సేల్కి వచ్చారో కమెంట్లు తప్పకుండా చెప్పండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.